పిఎంసి ప్రేక్షకులకు ప్రణామాలు. నేను మీ అందరికీ తెలిసిన మారం శివప్రసాద్, కర్తాల్ కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిని. ఈరోజు మనం కర్తాల్ కైలాసపురిలో జరిగే వైద్య ధ్యాన మహాసంగమం గురించి, ఈ పిరమిడ్ ప్రపంచానికి ధ్యానం ద్వారా స్వస్థత పొందాలి అనుకునేటువంటి వారందరికీ కూడా డాక్టర్, మన పిరమిడ్ డాక్టర్, సీనియర్ మోస్ట్ డాక్టర్ హరికుమార్ గారితోనూ, మేడం శోభాదేవి నఖానా, సీనియర్ మోస్ట్ డయాబెటాలజిస్ట్ అండ్ మిసెస్ ఇండియా, వారితోనూ ప్రత్యేక కార్యక్రమాన్ని మనం పిఎంసి ప్రేక్షకులకు ప్రజెంట్ చేస్తాం. నో డాక్టర్ నో మెడిసిన్ అనేది పిరమిడ్ మాస్టర్ల 18 ఆదర్శ సూత్రాలలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ప్రతిపాదించిన ఒక అతి ముఖ్య సూత్రం. వైద్యో నారాయణో హరిహి అన్నది వేదకాలం నుంచి, ఇంకా నిజంగా చెప్పాలంటే అమృతాన్ని భూమికి తీసుకొచ్చినటువంటి ధన్వంతరి మహానుభావుడు మహావిష్ణువు ఒక ప్రతిరూపం. ఆయన చెప్పినది వైద్యో నారాయణో హరి అన్నటువంటి విషయం. ఈ రెండింటినీ కలగలిపి ఫిబ్రవరి 28న మార్చి 1వ తారీఖున కర్తాల్ కైలాసపురిలో పార్వతి ఏసీ కాన్ఫరెన్స్ హాల్లో దాదాపు ఒక 250 మంది ప్రేక్షకులతోనూ, ఒక 15 నుంచి 20 మంది తమ వృత్తిలో ఉన్నతమైన ప్రమాణాలు పాటించినటువంటి డాక్టర్స్తో ధ్యానం ద్వారా ఆరోగ్యం, వైద్యం ద్వారా ఆరోగ్యం అనే 2 విషయాలని కోఆర్డినేట్ చేసి నిర్వహిస్తున్న ఈ సభని డాక్టర్ హరికుమార్ అనే మీరు చాలా సాహసంగా ఏర్పాటు చేయమని అడిగారు. అందుకు మా ట్రస్ట్ ఎంతో ఆనందంగా అంగీకరించి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తుంది. ఈ విషయం గురించి బ్రీఫ్గా మనం పిఎంసి ప్రేక్షకులకు తెలియజేద్దామని ఏర్పాటు చేసినటువంటి సమావేశం. మరి ఫస్ట్ క్వశ్చన్ ఇది, నో డాక్టర్ నో మెడిసిన్, వైద్యో నారాయణో హరి, దీని గురించి చర్చ ప్రారంభిద్దాం. నమస్కారం మారం గారు. పత్రి సార్కు ప్రణామాలు తెలియజేసుకుంటూ, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, ఒక స్టేట్మెంట్. యథేచ్ఛసి తదాకురు అని 2 మాటలు పారాడాక్సికల్గా, అంటే విరుద్ధంగా చెప్పినటువంటి శ్రీకృష్ణుని అంతరార్థం ఏమిటంటే, ఎందుకంటే వైద్యో నారాయణో హరిహి ఉంది. వైద్యుడు ఆ శ్రీమన్నారాయణుడు. నారా ప్లస్ ఆయన అంటే శరీరంలో ప్రవహిస్తున్నటువంటి ప్రాణశక్తి, ఆత్మ యొక్క స్థితి అనేటువంటిది నారాయణుడైతే, అదే సరి అయినటువంటి వైద్యం, వ్యధను తగ్గించేటువంటి, ఏదైతే మనం బాధపడుతున్నాం చూడండి, జబ్బు వల్ల వచ్చేటువంటి బాధను తగ్గించేయడానికి భగవంతుని స్వరూపమైనటువంటి నరా ప్లస్ ఆయన, ఆ ప్రాణ ఆత్మశక్తిని నువ్వు ఆశ్రయిస్తే, ఇదే పత్రిసారి చెప్పింది, దీన్ని ఆశ్రయించు. నో ఔటర్ మెడిసిన్, నో ఔటర్ డాక్టర్. డాక్టర్ అంటే అరబిక్లో దుక్తర, దుఃఖాన్ని తరింపచేసేటువంటిది. డాక్టర్ అంటే టీచర్ అని లాటిన్లో అర్థం ఉంది. ఏమి టీచ్ చేస్తుంది అంటే, ముఖ్యంగా నీ జబ్బు టీచ్ చేస్తుంది, నీకు వచ్చినటువంటి రోగం చెప్తుంది. మరి రోగం చెప్పకుండా దాన్ని ఎవరో బయట సరిచేస్తామంటే, దానికంటే ముఖ్యంగా నువ్వు ఆశ్రయించవలసింది అవేకెన్ యువర్ ఇన్నర్ డాక్టర్. నీ లోపల ఉన్నటువంటి ఆ హీలింగ్ మెకానిజంను నువ్వు అవగాహన చేసుకో, అర్థం చేసుకో. అప్పుడు నీకు వచ్చినటువంటి ఏ రోగమైనా కూడా నీకు రుజుత్వం వైపు, రైటియస్నెస్ వైపు పంపిస్తుంది. అంటే అంతవరకు రైట్ కలేం, మనందరికీ తెలుసు. రైట్ లైఫ్ స్టైల్ చాలా అవసరము, చాలా జబ్బులకు పరిష్కారం అని వింటున్నాం. అంతెందుకు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా రెస్ట్ ఫర్ 2 వీక్స్ అని రాస్తారన్నట్టు. ఏం రెస్ట్? ఫిజికల్గా నువ్వు పరిగెత్తకుండా, ఎక్కడికెక్కడికో పోకుండా బయట విషయాల వైపు కొంత రెస్ట్ తీసుకుంటే, ముఖ్యంగా మైండ్ రెస్ట్ తీసుకుంటే, మైండ్లో ఉన్నటువంటి ఎబిలిటీ ఏమిటంటే, సామర్థ్యం ఏమిటంటే, దేన్నైనా కూడా సరిచేస్తుంది అని ప్రతి ఒక్క డాక్టర్ చెప్తారన్నట్టు. అయితే పత్రిగారి యొక్క నో డాక్టర్ నో మెడిసిన్ అంటే దాని అర్థం ఏమిటంటే, బయట కాదు లోపల నీలో ఎంత శక్తి ఉందో దాన్ని ఆశ్రయిస్తే
చాలా వరకు జబ్బులన్నీ కూడా చూడండి, కొంతమంది చాలా భయపడతారు. జబ్బు చిన్న జ్వరం వస్తే కూడా చాలా చాలా భయపడిపోతారు. ఇంట్లో ఎవరికైనా క్యాన్సర్ వస్తే మాకు కూడా వస్తుంది అని ఇంక దాంతోనే ఉంటారన్నట్టు. ఎవరైనా చనిపోయినా దాన్నే. అంటే భయం ఉండడం వద్దని చెప్పడం లేదు. చిన్నదానికి కూడా భయపడేటువంటి ఏదైతే ఉందో, భూతద్దంలో చూసేటువంటి ఇదంతా ఎందుకు వస్తుందంటే నీవు బయట ఆధారపడ్డం మీద ఉంది. కొంతమంది అసలు టాబ్లెట్స్ కూడా వాడరు అన్నట్టు, జీవితకాలంలో వాడరు. కొంతమంది డాక్టర్ను కూడా కలవరు. అయితే కొంతమంది ఎందుకంటే చాలామంది చిన్నదానికి కూడా ఏవేవో మెడిసిన్స్ వాడుతుంటారు. అమ్మో ఏమో అయిపోయిందని భయపడుతుంటారు. డాక్టర్లను నిందిస్తారు కానీ కమర్షియల్ అయిపోయారనేసి. పేషెంట్సే డిమాండ్ చేస్తారు, సార్ డాక్టర్ గారు మీరు ఈ టెస్ట్ కాదండి, ఇంకా 4 టెస్టులు ఉన్నాయి కదా, వాటిల్లో చెప్పండి, మేము చాట్ జీపీటీలో చూసాము, నెట్లో ఇదంతా చూసాము, సో అని పేషెంట్సే డిమాండ్ చేస్తున్నటువంటి తరుణంలో ఇలా కాదండి, మీ లోపలికి వెళ్ళండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఎంత గొప్పవారైనా కూడా శ్వాస లేకపోతే ఏ డాక్టర్ని హెల్ప్ చేస్తారా? కాబట్టి అతి ముఖ్యమైనది శ్వాస. కాబట్టి ఆ ప్రాణాన్ని నువ్వు గమనిస్తుంటే ప్రాణం యొక్క శ్వాస యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా? జబ్బు ఎక్కడుందో దాని వైపు దృష్టిని చూపిస్తుంది. జబ్బుతో కొంత ఫ్రెండ్షిప్ చేస్తుంది. ఎంత శత్రువైనా బాగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మనం దగ్గరగా ఉండి గమనించి స్నేహం చేసి తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది దాని నుండి నేర్చుకున్నాం అనుకోండి, చాలా చిన్నడిగా జబ్బు ఏం చేస్తుందంటే, అందుకే డాక్టర్ అంటే టీచర్ అని చూడండి, జబ్బు చెప్తుంది ఇలా ఇలా మార్చుకో, నీ ఆలోచనలు సరిలేవు, నువ్వు భార్యతో ఊరికే గొడవ పడుతున్నావు, ఆఫీస్లో సరిగా పని చేయడం లేదు, పని ఎగ్గొడుతున్నావు, పిల్లలను సరిగా చూసుకోవడం లేదు, తిండి నువ్వు అతిగా తింటున్నావు. ఉంది కదా, యుక్తాహార విహారస్య యుక్త చేష్టసు కర్మసు, ఇవన్నీ కూడా యుక్తంగా ఏది ఉండాలి, ఏది సరి అయింది, ఇదే బుద్ధుడు కూడా చెప్పాడు. ఏది రైట్, ఏది అన్రైటియస్ అనేటువంటి చెప్పారన్నట్టు. ఇలా లోపల మనకు తెలిసి వచ్చినప్పుడు అవేకనింగ్ ద ఇన్నర్ డాక్టర్. అందుకే మేమంతా మెడిసిన్స్ సర్జరీస్ చేస్తున్నాం కదా, కానీ ఈ స్పిరిచువల్ హెల్త్, అవేకనింగ్ ది స్పిరిచువల్ హెల్త్ కాన్షియస్నెస్ అనే దానిపైన ఆ థీమ్తో చేస్తున్నటువంటి February 28 అండ్ March 1 డాక్టర్ల నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు తెలుసా? పేషెంట్స్ చాలా స్మైల్ పెట్టుకోవచ్చండి, నవ్వుతూ మాట్లాడొచ్చు కదా, భరోసా ఇవ్వచ్చు కదా, నీకేం కాదు, యూ విల్ గెట్ త్రూ. ఇంకా కొంతమంది ఆ దేవుణ్ణి నమ్ముకో అని చెప్తారు, కానీ నిన్ను నువ్వు నమ్ముకో, నీతో నువ్వు గడుపు, నీ ప్రాణశక్తితో శ్వాసతో ఉండు, నీలో ఎంతో శక్తి ఉంది, నువ్వు బాగవుతావు. జబ్బు అనేటువంటిది మరణ భయంతోనే చాలామంది బాధపడుతుంటారన్నట్టు, భయపడుతుంటారన్నట్టు. మరణం అనేటువంటిది జస్ట్ ఒక ట్రాన్సిషన్, ఒక మార్పు కోసం ఉంది. ఆ మార్పు అది న్యాచురల్గా వచ్చేదానికంటే నువ్వు ముందు ఇక్కడ మారు, నీ బాధ్యత తీసుకో, బాధ్యత తీసుకున్నవాడే భగవంతుడు అన్నారు కదా అని ఇలా చెప్పేటువంటి ఈ మోటివేషనే స్పిరిచువల్ హెల్త్. ఆధ్యాత్మికపరమైనటువంటి ఆరోగ్య దృష్టి అనేటువంటిది వచ్చినప్పుడు పరధ్యానంలో ఉండకుండా ధ్యానంలోకి వస్తాడు. మనతో స్టేయింగ్ విత్ వన్స్ ఓన్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ మెడిటేషన్. మనకంత ముఖ్యమైనది శ్వాసనే కదా, కాబట్టి శ్వాసతో ఉంటే మనతో ఉన్నట్టే కదా. అందుకే చూడండి, చాలామంది డబ్బు ఉంటే అన్నీ వస్తాయంటారు చూడండి ప్రాపంచికంగా. ఇక్కడ శ్వాసతో ఉంటే, ధ్యానంతో ఉంటే, అందుకే ధ్యానం సర్వరోగ నివారణి, సర్వ దుఃఖ వినాశని, జ్ఞాన ప్రదాయని, సర్వభోగకారిణి. ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే దీంతో ఉంది కాబట్టి. అవేకనింగ్ ఇన్నర్ డాక్టర్ అనేటువంటి ఉద్దేశంతోనే సారు నో డాక్టర్ నో మెడిసిన్ చెప్పారని. నాకైతే ప్లాస్టిక్ సర్జరీ వచ్చినప్పుడు సార్ అన్నారు, నువ్వు కాకపోతే ఎవరు చేస్తారయ్యా ప్లాస్టిక్ సర్జరీ, మామూలుగా డాక్టర్లు అందరినీ తిడతారంటారు. నో, హీ సెడ్ డూ ఇట్. శ్వాస ఉంటే మనిషి శివం, శ్వాస లేకుంటే మనిషి శవం అన్నారు. మరి ఈరోజు భారతదేశంలో నాకు తెలిసి వైద్య గణాంకాల ప్రకారం ప్రతి 5-6 మందిలో ఒకరు డయాబెటిక్. మరి ఒక సీనియర్ డయాబెటిక్ డాక్టర్గా, ఒక స్పిరిచువల్ అనలిస్ట్గా, ఈ డయాబెటిక్గా ఉన్నవాళ్ళు ధ్యానం వల్ల, ధ్యానంలోని అంతర్గత శక్తుల వల్ల తక్కువ మెడిసిన్స్తో ఈ డయాబెటీస్ నుంచి బయటపడే అవకాశం ఒక డాక్టర్గా మీ అనుభవం చెప్పండి. నౌఫడేస్ ఇంత మన పూర్వీకులేమో చాలా స్ట్రెస్ ఫ్రీగా బతికారు, కానీ ఇప్పుడు ప్రోగ్రెషన్ అయ్యే కొద్దీ ఆ స్ట్రెస్ ఎక్కువ అవుతూ పోతుంది. చుట్టుపక్కల
మీకు ఇంటి బయట పోతే స్ట్రెస్, ఇంట్లో ఉన్న స్ట్రెస్, మీరు వర్క్ చేసేటప్పుడు స్ట్రెస్, ప్రతి ఒక్కటి స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. దానికి యాడెడ్గా మనకి ఇంటర్నెట్ల ద్వారా, యూట్యూబ్ల ద్వారా, ఈ సోషల్ మీడియాల ద్వారా కూడా ఎప్పుడైనా ఏదైనా పేషెంట్ డయాబెటిక్గా అయ్యాక దానికి 10 మంది 10 చోట్ల చూస్తారు, 10 చోట్ల అడుగుతూ ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్కటి అడ్వైజ్ ఇస్తూ ఉంటారు. దాని నుంచి ఇంకా స్ట్రెస్ఫుల్గా అయిపోతారు. మీరందరూ అన్నట్టు ఎండ్ ఆఫ్ ద డే ఒక్క హాఫ్ అన్ అవర్ మీరు మెడిటేషన్లో జస్ట్ క్వైట్ స్పిరిచువాలిటీ విదిన్ యువర్ సెల్ఫ్ చేస్తే మీకు బాడీ లోపల స్ట్రెస్ ఫ్రీ చేసే హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి. అండ్ ఎవ్రీథింగ్ మీ బ్రెయిన్ నుంచే, మనకి ఏదైనా కానీ మీరు ఆ బ్రెయిన్ని క్వైటన్ చేశారంటే దాని సొల్యూషన్స్ అదే చూపిస్తుంది మన బాడీలో. ఎప్పుడు నేను ఒకటే చెప్తాను నా పేషెంట్స్కి, మన బాడీలో ప్రతి ఒక్క పార్ట్ ఇంకో పార్ట్తో మాట్లాడుతూ ఉంటుంది, ప్రతి ఒక్క సెల్ ఇంకో సెల్తో కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది. దీనికంతా ప్రాసెసింగ్ ఎక్కడ మన బ్రెయిన్ నుంచి అవుతుంది. సో ద ఫస్ట్ థింగ్, మీ స్పిరిచువాలిటీ తోటి మీరు ఆ బ్రెయిన్ని కామ్ చేశారంటే దానివల్ల వచ్చే ప్రాఫిట్ మీకు చాలా ఉంటుంది. హెల్త్ వైజ్ కానీ, యువర్ జనరల్ డెమీనర్ కానీ, మీరు ఒకరొకరితోటి కమ్యూనికేషన్ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి. మెయిన్గా ఏమవుతుందంటే మీ ప్రాబ్లం నుంచి మీ మైండ్ని పక్కకు చేస్తుంది. దానివల్ల రిలీజ్ అయ్యే హార్మోన్స్ ఇంకా మీ కాన్ఫిడెన్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ యువర్ బాడీ స్టార్ట్స్ టాకింగ్ టు యూ. దట్ ఈస్ వేర్ ద డిఫరెన్స్ కమ్ ఇన్. ఓకే మేడం, ఇప్పుడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ 1990 నుంచి, అంటే దాదాపు 35 సంవత్సరాల నుంచి ప్రజల్లోకి ధ్యానాన్ని తీసుకెళ్ళినప్పుడు పత్రిజీ ఇలాంటి డాక్టర్స్ని అందరినీ ధ్యానంలోకి తీసుకురావడానికి వారు వాళ్ళని సపోర్ట్ చేశారు. ఎందుకు సపోర్ట్ చేశారు? నాకు తెలిసి డాక్టర్ హరికుమార్, డాక్టర్ న్యూటన్, డాక్టర్ లక్ష్మి, డాక్టర్ యుగంధర్ 1993-94 నుంచి పత్రిజీ టీంలో కర్నూలులో ఉన్నారు. దెన్ పత్రిజీ హెడ్ ఆఫీస్ ఇన్ కర్నూలు. వీళ్ళందరినీ పత్రిజీ ఎంతో గైడ్ చేసి, ఎంకరేజ్ చేసి, ఒకవైపు మెడిసిన్స్ తిడుతూనే ఇంకొక వైపు వీళ్ళని అద్భుతమైనటువంటి పిరమిడ్ డాక్టర్లుగా తయారు చేశారు. వారు ఎందుకు తయారు చేశారు అంటే, ఒక డాక్టర్గా మెడిటేషన్ గురించి చెప్పినప్పుడు ఆ సైంటిఫిక్ ఎఫెక్ట్ పరమాద్భుతంగా ఉంటుంది అని వారు ఆలోచించారు. సైన్స్ని పత్రిజీ అది ఏ సబ్జెక్ట్ అయినా సరే ఎంతో గౌరవించేవారు. ఆయన ఎప్పుడు నేను ఒక గురువుని అని చెప్పుకునేవారు కాదు, ఐఎమ్ ఏ స్పిరిచువల్ సైంటిస్ట్ అని చెప్పుకోవడానికి ఇష్టపడేవారు. ఆయనకి ఎన్నో డిగ్రీలు ఉన్నాయి. ఆయన ఐఏఎస్కు 3 సార్లు అపీర్ అయ్యారు. ఎంఏ లిటరేచర్ చేశారు, బిఎస్సి ఎంఎస్సి అగ్రికల్చర్ చేశారు. ఆయనకు ఫిలాసఫీలో 50,000 పుస్తకాలు చదివారు. వీటన్నిటినీ స్టడీ చేసినటువంటి ఒక మహా యోగీశ్వరుడే కాకుండా మహా మేధావి అయినటువంటి, తన బ్రెయిన్ పవర్ని మోర్ దాన్ 50% వాడినటువంటి వ్యక్తి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. దిస్ డాక్టర్ హరికుమార్ నోస్ వెల్ యాజ్ ఎ పిరమిడ్ డాక్టర్. 1993-94 నుంచి పత్రిజీతో ఉన్నటువంటి మీ ప్రగాఢ పరిచయానికి ధ్యానాన్ని జోడించినప్పుడు మీకు పత్రిజీ ఎలా అనిపించారు? ధ్యానం ద్వారా వైద్యం అనేది ఆ సబ్జెక్ట్ మీకు ఎలా అనిపించింది? మనం ఇంకా చాలా క్వశ్చన్స్ చేసుకోవాలి, సింపుల్గా చెప్పండి మీరు. వెరీ నైస్. సో సైన్స్ను బాగా ప్రమోట్ చేసేవారు పత్రిజీ గారు అన్నారు. సైన్స్ ఏం చెప్తుందంటే రీసెర్చ్, క్వశ్చనింగ్ టెంపర్ అనేటువంటిది రెండిట్లో కామన్. రీసెర్చ్ అనేటువంటిది సైన్స్ చెప్తుంది. అయితే స్పిరిచువాలిటీ రీఅలైన్మెంట్ చెప్తుంది. రీసెర్చ్ అంటే పరిశోధించడం, పరి అంటే చుట్టుపక్కల ఉన్న దాన్ని కూడా పరిశోధిస్తుంది అన్నట్టు. అయితే ఇది రీక్యాప్చరింగ్, రీకాగ్నైజింగ్ అంటే మనల్ని మనమే మర్చిపోయినటువంటిది విషయాన్ని, మనం ఆత్మస్వరూపము చైతన్యం అనేటువంటి మనలో అనంతమైన శక్తి ఉంది అనేటువంటి మనం ఆ మూల చైతన్యం అనేటువంటిది ఎప్పుడైతే దాన్ని రీఅలైన్ చేసుకుంటామో అది స్పిరిచువాలిటీ. అందుకే ఎప్పుడైతే నీవు పరిశోధన ఉంటుందో పరిసాధన ఉంటుంది, నిర్గుణము నిర్వాణము ఉంటుంది. అంటే ఎవ్రీథింగ్ అనే దాన్ని మనం సెర్చ్ చేస్తూ నథింగ్నెస్లోకి వెళ్ళేటువంటి క్రమమే స్పిరిచువాలిటీ. అందుకే ఐన్స్టీన్ ఏమన్నా అంటారంటే, ది సో కాల్డ్ రీసెర్చ్ ఆఫ్ ది సైన్స్ ఎండ్స్ వెన్ మ్యాటర్
ఎండ్స్ ఇన్ ఎనర్జీ. ఎనర్జీ అనేటువంటి దాంతో ఆ శక్తిమయం, ప్రతిదీ కూడా శక్తిమయం అని తెలుసుకోవడంతో పదార్థ విజ్ఞానం అనేటువంటిది పూర్తిగా కంప్లీట్ అవుతుంది. కానీ స్పిరిచువాలిటీ ఎనర్జీ నుంచే మొదలవుతుంది. సో పత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మంచి మార్కులు తెచ్చుకోవాలి, ఎంబీబీఎస్లో టాప్ ఉండాలి, మంచిగా సంపాదించాలి, మంచి డాక్టర్ని తెచ్చుకోవాలి అన్నటువంటి ఆలోచన విధానం నో. వైద్యుడు నారాయణుడు హరిహి. బాడీతో పాటు మనస్సును, బుద్ధిని, ఆత్మను కూడా ఒక రీఅలైన్ చేసేటువంటి ఒక క్రమమైనటువంటి సమన్వయం ఏదైతే మాకు ఎస్పీఎం పార్క్ అండ్ పార్క్లో చెప్పినటువంటి విధంగా, జబ్బు లేకుండా ఉండడం కాదు ఆరోగ్యం అంటే, శరీర, మనస్సు, బుద్ధి, సామాజిక, ఆర్థిక, ఆత్మ యొక్క సమన్వయము, ఒక బ్యాలెన్స్ స్టేట్ అనేటువంటిది ఎలా అన్నారో దీనికి పూర్తిగా న్యాయం చేసేటువంటి అవకాశం పత్రి గారిని కలవడం ద్వారానే, జస్ట్ హౌస్ సర్జెన్సీలోనే రావడంతో నేను అంతటితో ఆగలేదు. ఎంబీబీఎస్ చేసి, ఎంఎస్ జనరల్ సర్జరీ చేసి, తర్వాత ఎంసీహెచ్ ప్లాస్టిక్ సర్జరీ వరకు కూడా వచ్చానన్నట్టు. ఇదంతా కూడా అంటే ఎక్కడ ఆపలేదు, నా నైపుణ్యం పెరుగుతూ వచ్చిందే. కానీ అందుకే నాకు ఎంఎస్ జనరల్ సర్జరీలో బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ వచ్చాను. ఫెయిల్ చేస్తే నన్నే చేయాలనుకున్నారు, ఎందుకంటే ఇవే పనులు చేస్తుంటాను కాబట్టి. సో నేను బెస్ట్ అవుట్ గోయింగ్ వచ్చాను. అండ్ ఎంసీహెచ్ ప్లాస్టిక్ సర్జరీలో స్టేట్ సెకండ్ వచ్చాను విత్ లీస్ట్ ప్రిపరేషన్. ధ్యానము ఏం చేస్తుందంటే ఏదో ప్రాపంచికం నుంచి, సైన్స్ నుంచి దూరం వెళ్ళిపోవడం కాదు, ఇంకా మన యొక్క వ్యక్తిత్వాన్ని సూపర్ స్పెషాలిటీ చేస్తుంది, ఇంకా స్పెషలైజ్ చేస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా స్పెషలే కదా. నా స్పెషాలిటీ ఏమో నేను తెలుసుకున్నాను, నా యొక్క గొప్పతనం ఏమో తెలుసుకున్నాను. గొప్పతనము గమనిస్తేనే వాడు గోవిందుడు అన్నట్టు. దాన్ని గుర్తుపెట్టుకోకపోతే గుంపులో గొర్రెలాగా ఉంటామన్నట్టు. ఎంతమందో వైద్యులు ఉన్నారు, కానీ ఆ వైద్యుల్లో చూడండి, పల్స్ పట్టుకుంటాము, పట్టుకున్న తర్వాత బాడీని చూస్తుంటామా? కొంతసేపు వారి కళ్ళల్లో చూస్తూ వారి మాటలు వింటే మనసు అర్థమవుతుందా లేదా? అలాగే అలా వెళ్తూ వెళ్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆత్మ చైతన్యము నాలో కూడా ఉంది. ఈ సమభావం అనేటువంటిది, ఏకత్వ భావం అనేటువంటిది డాక్టర్లకు వస్తుంది కాబట్టి మిగతా వారికి లేని అవకాశము డాక్టర్లకు ఉంది. ఈ డాక్టర్ ఏం చేస్తాడంటే జస్ట్, అందుకే చూడండి డాక్టర్లు అందరితో కలవరు, వారి పనులు వారు చేసుకుంటే చాలు. బిజీగా ఉన్నట్టు కనిపిస్తారు, ఏం ప్రాపంచికంగా లైఫ్ ఎంజాయ్ చేయడం లేదని అంటారు. కానీ ఇలా పేషెంట్తో ఉండడం ద్వారా పేషెన్స్ వస్తుంది, సహనం వస్తుంది. సహనమే ప్రగతి కదండి. ఆత్మ యొక్క తత్వము, చైతన్యం యొక్క తత్వంలో సహనం ఉన్నటువంటి వాడే దేవుడు అన్నట్టు. కాబట్టి నడిచేటువంటి దైవంగా మారేటువంటి అవకాశం వైద్యులకు ఉంటుంది. కాబట్టి మీరు గమనిస్తే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో డాక్టర్లకు సార్ చాలా పెద్దపీట వేశారన్నట్టు. వారిని చాలా శ్రద్ధతో న్యూటన్ కానీ, యుగంధర్ కానీ, పరమేశ్వర్ కానీ, ఇందిరా కానీ, జీకే కానీ అందరినీ కూడా ఎంత ప్రేమగా చూసుకునేటువంటి వారంటే అంటే అందరినీ చూసుకున్నప్పటికీ కూడా నాకు అసలు చాలా స్పెషల్గా ట్రీట్ చేసేసి ఆ విధంగా చూడడం అనేటువంటిది ముఖ్యంగా బాగా గుర్తుంచుకోండి. డాక్టర్లకు ఈగో ఉంటుంది, అందరి ఈగోను హర్ట్ చేస్తాడు. కానీ పత్రి గారు చేసినటువంటి చాలా గొప్ప విషయం ఏంటంటే ఈగోను సాటిస్ఫై చేస్తూ తాను చెప్పవలసిన దాన్ని తను చెప్తూ మమ్మల్ని ఎలా అంటే అందరి ఈగోను హర్ట్ చేస్తే మీ ఈగో సాటిస్ఫై చేసి అంటారు. ఈగో అంటే ఎడ్జింగ్ గాడ్ అవుట్ అని. ఎడ్జింగ్ ఈగో అంటే ఎడ్జింగ్ గాడ్ అవుట్. నీవు దేవుడు అన్నాడే కానీ నీలోని దైవత్వాన్ని ఎక్కడ ఆయన పిండడం అనేటువంటి జరగలేదు. ఎప్పుడు ఏ మాట వచ్చినా హరి నీకే ఎంత బాగా మాట్లాడతావు, ఎంత చక్కగా, సార్ మీరు ఎంఎన్జే క్యాన్సర్కి మా పెద్ద పెద్ద డాక్టర్లు ఉంటారు సార్, మీరు రావాలంటే నువ్వు ఉన్నప్పుడు నేనేం అవసరం ఉందయ్యా. ఏ మాట మాట్లాడినా కూడా ఒక తండ్రి ఏ విధంగా చేస్తారో మా డాడీ కూడా అలానే ఎప్పుడు కూడా ప్రమోట్ చేసేవాడు. అదంతా వెళ్ళినప్పుడు ఏమనిపించేదంటే ఎస్, నేను ఎంబీబీఎస్ చేసి ఉండొచ్చు, ఎంఎస్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఎంబీబీఎస్ అంటే బ్యాచులర్ ఆఫ్ మెడిటేషన్, బ్యాచులర్ ఆఫ్ సర్జరీ, ఎంఎస్ అంటే మాస్టర్ ఆఫ్ స్పిరిచువల్ సైన్స్, అండ్ ఎంసీహెచ్ అంటే మాస్టర్ ఆఫ్ యువర్ చైల్డ్హుడ్. అంతే కదా, చిన్నపిల్లల్లాగా అవుతేనే దైవత్వం అన్నట్టుగా. ఇటువంటి గొప్ప గొప్ప విషయాలను మనము ఊహించినటువంటి కోణంలో తెలియజెప్తూ ఆ తట్టి లేపడం అనేటువంటిది, నారాయణని తట్టి లేపి అందరినీ కూడా నారాయణత్వంలోకి అది దింపడము, మార్చడం కాదు, అలా చూసేటువంటి, అందుకే ఈ కాన్ఫరెన్స్ నడుస్తుంది. ఓకే సార్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో పురాణాల గురించి, ఇతిహాసాల గురించి, ఉపనిషత్తుల గురించి, భగవద్గీత గురించి, వేదం గురించి ఎక్కువగా చెప్పే వాళ్ళలో నేను ఒకడిని. నాకు తెలిసిన పరిజ్ఞానంతో నాకు తెలిసి వేదంలో వైద్యుల నుంచి వచ్చినప్పుడు
మొదట ధన్వంతరి మహాశైలు వచ్చారు. ఆ తర్వాత అశ్విని దేవత, ఆ తర్వాత చరకుడు, బుద్ధుని దగ్గర సంజీవకుడు. మరి ఇంకా ముందుకెళ్తే ఈ ఎంతోమంది ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఉన్నారు. నాకు తెలియంగా 1950 అంటే కొంచెం స్వాతంత్రం వచ్చిన ప్రాంతంలో కాశీరాజు వారు ఏదో సర్జరీ చేయించుకున్నప్పుడు, నాకు తెలిసి ఓపెన్ హార్ట్ సర్జరీ ఏదో చేసినప్పుడు ఆయన నాకు మీరు అనస్థీషియా ఇవ్వవద్దు, నాకు సర్జరీ చేయమన్నారట. డాక్టర్లకు సంకోచించినప్పుడు ఆయన రాసి ఇచ్చాట, మా ప్రాణాలకు మీకు ఏమీ బాధ్యత లేదు చేయమని. వాళ్ళు చేశారు. ఆ అనస్థీషియా లేకుండా ఓపెన్ హార్ట్ సర్జరీ చేసినప్పుడు కేవలం ఆయన ఎవరు అడిగారు, కొంతమంది ఉంటారు కదా విలేకరులు, మీరు ఎలా దీన్ని నిభాయించుకోగలిగినారు అన్నప్పుడు, నేను ధ్యానం చేస్తాను, నా ఆత్మశక్తితోనే ఈ పెయిన్ని నిభాయించుకోగలిగాను అని చెప్పారు. ఆ విధమైనటువంటి మహానుభావులు ఎంతోమంది మనకు ఉన్నారు. వేదంలో అథర్వణ వేదాన్ని మీరు స్టడీ చేసి ఉండొచ్చు. వైద్య ప్రక్రియ మొత్తం అథర్వణ వేదంలో ఉంది. ఈ అథర్వణంలో వైద్య విభాగం వచ్చినప్పుడు ఆ వైద్య విభాగంలో అశ్విని దేవతల యొక్క, మరి ధన్వంతరి వారి యొక్క, కొందరు మహానుభావుల యొక్క, నాకు తెలిసి నేను చదివిన ప్రకారం తుంబురుడు నారదుడు కూడా సంగీతంతో వైద్యాన్ని చేసి ప్రపంచానికి స్వస్థతనిచ్చారు అని చదివి ఉన్నాను. మనకి ఇంత వైద్యాన్ని గురించినటువంటి మూలికల గురించి ఇంత సబ్జెక్టు మనకు ఉంటే కూడా ఈరోజు ఎందుకు భారతదేశంలో ఆయుర్వేదిక్ సబ్జెక్టు ఎంతో పాపులర్ అవుతుంది అన్నా కూడా ఆయుర్వేదిక్ డాక్టర్లు కూడా హోమియోపతి మందులు, లేకపోతే హోమియోపతి డాక్టర్లు కూడా అల్లోపతికో వస్తూ ఉన్నారు. ఇది ప్రజల తప్ప అల్లోపతి మందుల్లో ఉన్న అట్రాక్షన్, ఈ విషయాలన్నీ కూడా మీరు ఈ 28వ తారీఖు 1వ తారీఖు వీటిలో దీన్ని ఎంతోమంది క్వశ్చన్ చేసేవాళ్ళు ఉంటారు. మీరు చెప్పిందా వాళ్ళు వింటారు అని కాదు, మిమ్మల్ని పిండే వాళ్ళు మస్తుగా వస్తారు అక్కడికి. నేను పిఎంసీలో ఇస్తున్నాను, మీరు ఇంకో టీవీలో ఇచ్చారు, ప్రజలందరిలోకి వెళ్తుంది, ప్రజలందరిలో ఎంతోమంది మిమ్మల్ని క్వశ్చన్ చేసేవాళ్ళు వస్తుంటారు. మరి వీరందరూ ప్రిపేర్ అయి వస్తారా, మీరు వెల్ ప్రిపేర్డా? అల్లోపతి, హోమియోపతి, న్యాచురోపతి, ఇలా ఎన్నో పతీస్ ఉన్నాయి కదా. ఏది తగ్గిపోతే తిరుపతికి కూడా పోయే వాళ్ళు ఉంటారు అన్నట్టు. అయితే వీటన్నిటికంటే కూడా ఆనాపాన సతి, ఎంపతి అనేటువంటిది చాలా ముఖ్యం. మనందరికీ తెలుసు ఆనాపాన సతి, బ్లిస్ఫుల్ బ్రెత్ అబ్జర్వేషన్ సెడ్ బై ది బుద్ధ. దాన్నే శ్వాస మీద ధ్యాస, శ్వాసధారపై ధ్యాసధార అని పత్రిగారు అందరి ప్రజానీకానికంతా కూడా అందించారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క కాన్ఫరెన్స్ సంగమం అని పెట్టాం కదా, మహాసంగమం. దేంతో కలయిక ఈ సంగమంలో అంటే శరీరం ఆత్మతో కలవాలన్నట్టు. అడ్డుపడుతున్నది మనస్సు. అందుకే యోగ చిత్తవృత్తి నిరోధ అన్న, మనో నిర్విషయం అన్న, ఇవన్నీ కూడా మనసును నల్లిఫై చేయడం, జీరో చేయడం. ఎందుకంటే వెన్ మైండ్ బికమ్స్ జీరో యూ విల్ బికమ్ ఎ రియల్ హీరో. నీలో అనంతమైనటువంటి ఆత్మ చైతన్యం ఉంది. అందుకే అన్నారు, ఏదో రామ్ గోపాల్ వర్మ చెప్పినట్టుగా ఆత్మ అంటే ఏదో దయ్యాలు కాదు. ఆత్మ అంటే ఆత్మశక్తి, ఆత్మస్థైర్యము, ఆత్మ నిగ్రహము, ఆత్మ సంతృప్తి అనేటువంటివి ఏదైతే ఉన్నాయో ఆ చైతన్యము శరీరం ద్వారా, శరీరం ఖలు ధర్మ సాధనం అనేటువంటి అవగాహన వస్తే, అడ్డుపడుతున్నది మనసు నిలిచిన మాధవుడే సుమ్మి అనేది ఎలా అయితే ఉందో, మనసు నిలిస్తే రకరకాల ఆలోచనల వైపు, ప్రాపంచికం వైపు ఎప్పుడు కూడా మనసు ఏం చేస్తుందో తెలుసా? ఒక ఆలోచన వచ్చిన తర్వాత పోల్చుకుంటుంది. ఎందుకు గతంలో సరిగా లేదు, ఏమైనా భవిష్యత్తులో ఏమన్నా అవుతుందేమో అని వరి అవుతూ ఇలా పోతూ ఉంటుంది. కాబట్టి ఉన్న శక్తి, ఆత్మశక్తి దానికి ఖర్చు అవుతూ ఉంటుంది. కాబట్టి మనసును నిలిపితే ఆత్మ నుంచి వచ్చినటువంటి సంకల్పం అది ఏదైనా కానీ ఆచరణలో పెట్టబడుతుంది. శరీరం ఉన్నది ఎందుకంటే కురుక్షేత్రంలో, చేష్టాక్షేత్రంలో అద్భుతంగా నీ నైపుణ్యాన్ని నువ్వు ప్రదర్శించడం కోసం ఉంది. అందుకే ఉన్న 5 వేళ్ళు కూడా వేరువేరుగా ఉన్నాయి, ఒకటిలాగా లేదు. ఈ స్పష్టత మనకుంటే దీన్నే స్పిరిచువల్ ఇంటలెక్ట్ అంటారన్నట్టు. స్పిరిచువల్ హెల్త్ ఎలా వస్తుందంటే మనకు ఈ ఆధ్యాత్మిక వివేకం ఉంటే వికాసం జరుగుతుంది. ఎక్కడ? శరీర చేష్టాక్షేత్రంలో జరుగుతుంది అన్నట్టు. అందుకే చూడండి,
నువ్వు ఎంతన్నా డబ్బు ఉండని గాక నువ్వు సరిగా ఎంజాయ్ చేయలేకపోతే ఆ డబ్బును, అలాగే నీవు యువకుడు అంటున్నావు, నీలో ఎంతో డైనమిజం క్రియేటివిటీ లేకపోతే ఏం చేసుకోవడానికి? మనసు అనేటువంటిది అడ్డుపడుతుంది. కాబట్టి ఇదే విషయాన్ని మీరు చెప్పారు. వీరందరూ కూడా మనకు ఎంతో కాలం నుంచి కూడా చెప్పబడుతూ ఉంది. చరకుడు చరక సంహితలో ఒక మాట అంటాడు, నేను కనిపెట్టినటువంటి వైద్యము పిల్లలకు ముసలి వాళ్లకు మాత్రమే. మధ్యలో ఉన్నటువంటి వారు తమ యొక్క ఏదైతే బరువుకు ఏదైతే బాధకు నువ్వు బాధ్యత చేపడితే అక్కడ నీ జబ్బే నీకు జనార్దనుడు అవుతుంది. నీ రోగము రుజుత్వం వైపు తీసుకువెళ్తుంది. నొప్పి నారాయణుడిగా నిర్మలంగా నిర్గుణంగా మారుతుంది. కష్టము కైవల్యానికి దారితీస్తుందని చెప్పడం జరిగింది ఆయన. ఇక మా ఫాదర్ ఆఫ్ ఇండియన్ సర్జరీ ఎవరు? సుశ్రుతుడు. ఆయన ద్రష్ట. ఎందుకు వారు ఎప్పుడు ధ్యానంలో ఉండొచ్చు కదా, ఎందుకు సర్జరీ చేశారు అంటే ఆయన ప్రతి కణాన్ని కూడా ప్రతి భాగాన్ని కూడా గౌరవించేటువంటి దానిలోకి వెళ్తూ వెళ్తూ అక్కడే భగవత్ చైతన్యాన్ని దర్శించగలిగినాడు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్లాస్టిక్ సర్జన్స్ కంటే ఎన్నో గొప్ప గొప్పవి మొదట్లోనే ఆయన చేశాడు, తక్కువ ఇన్స్ట్రుమెంట్స్తో. ధ్యానం చెప్తుంది, ఆధ్యాత్మికత చెప్తుంది. నువ్వు ఫోకస్ పెంచుకోవయ్యా, గడపవయ్యా కొద్దిసేపు. నువ్వు చేసే సర్జరీ ఏదో డబ్బు రావాలని, వాడు పేషెంట్ బిల్ కడతాడా లేదా, లేకపోతే ఎలా నా ప్రాక్టీస్ పెంచుకోవాలి, టాప్ ఉండాలని కాకుండా నువ్వు రోగితో పూర్తిగా ఉంటే ఇక్కడే దైవాన్ని, ఆ చైతన్యాన్ని నీవు ఈ ఆధ్యాత్మిక విజ్ఞానం ద్వారా స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ దగ్గర ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎలాగూ జబ్బు తగ్గుతుంది. ఎందుకంటే నీ ఫోకస్ పెంచావు. రోగి కూడా పూర్తిగా ధ్యానం ద్వారా, ఆధ్యాత్మిక విజ్ఞానం ద్వారా, ప్లాంట్ బేస్డ్ డైట్ ద్వారా, అంటే నీ శరీరానికి అవసరమైంది సాత్విక శాకాహారము, ఇవన్నీ కూడా చెప్పేటువంటి అవకాశము డాక్టర్కు ఉంటుంది. కాబట్టి ఏదైనా పరివర్తన జరగాలంటే, మార్పు జరగాలంటే, చాలామంది ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు, ట్రాన్స్ఫర్మేషన్ జరగాలంటే అది వైద్య క్షేత్రంలో జరుగుతుంది. అందుకే హాస్పిటల్స్ ఆర్ రియల్ టెంపుల్స్ అన్నారు అన్నట్టు. పేషెంట్లను మనం గమనిస్తుంటాం, ఏవేవో టీవీలు చూసుకుంటూ సెల్ ఫోన్లతో మాట్లాడకుండా డాక్టరు నర్సు ద్వారా కానీ తనే కానీ మీరు సైలెంట్గా కూర్చోండి, మౌనం పాటించండి, కొంతసేపు శ్వాసను గమనించండి, వెయిటింగ్ హాల్లో చెప్పారనుకోండి, అక్కడే సగం నొప్పి తగ్గుతుంది, టెన్షన్ తగ్గుతుంది. తను చెప్పాలి, ఎందుకు మేము డాక్టర్కు చెప్పాలనుకున్నాం కదండి మర్చిపోయామండి అంటారు అన్నట్టు. సార్ మాతో మాట్లాడలేదండి డాక్టర్ గారు అని అంటారు అన్నాడు. స్పష్టంగా డాక్టర్ అందుకే అన్నారు, పేషెంట్ డాక్టర్ రిలేషన్షిప్ అని అన్నారు. నువ్వు సరిగా కమ్యూనికేట్ చేస్తావు, నీ జబ్బుని చెప్పుకుంటావు. డాక్టర్ కూడా సవాలక్షగా చెప్పకుండా, కన్ఫ్యూజ్ చేయకుండా స్ట్రైట్ పాయింట్ మాట్లాడతారు. ఎప్పుడు నువ్వు రిసీవింగ్ మోడ్లో ఉంటే. మెడిటేషన్ ఇంప్రూవ్స్ యువర్ రిసీవింగ్ మోడ్, ఇట్ ప్రిపేర్స్ యూ, నిన్ను ప్రిపేర్ చేస్తుంది. ఇలా ఉన్నప్పుడు ఇలా ఉంటే డాక్టరు చెప్పాల్సినటువంటి సమాధానమే చెప్తారన్నట్టు, కన్ఫ్యూజ్ చేయరు. ఇక మీరు తుంబురుడు, నారదుడు, ఈ మ్యూజిక్ అనేటువంటిది ద్వారా కూడా హీల్ చేశారంటే మీరు అశ్వనీ దేవతలు అండ్ హయగ్రీవ యాజ్ వెల్ యాజ్ తుంబుర, వీళ్ళందరూ హార్స్ హెడెడ్ పీపుల్. గుర్రం అంటే మీరు అంటుంటారు హార్స్ పవర్ అంటారు చూడండి, వారికి ఎంత పవర్ఫుల్గా వారి యొక్క రెస్పాన్స్ అనేటువంటిది, అంటే ఇతరులకు సహాయం చేసేటువంటి ఆయన హయగ్రీవ ఏం చేశారంటే వేదాలను అగ్నిలో పడబోతున్నటువంటి వాటిని ఎలా కాపాడారో, అశ్వనీ దేవతలు అనేటువంటి ట్విన్స్ కవలలు ఎంత అద్భుతంగా శరీరాన్ని ఆత్మను సరిచేసేదానికి సంకేతం అన్నట్టు. మనసు లేదు అక్కడ, అందుకే అశ్వనీ దేవతలు ఇద్దరు. వాళ్ళు ఎలా అయితే మనం మరణించిన తర్వాత ఇద్దరు వచ్చారండి యమకింకరులు కానీ దేవదూతలు అని అంటారు చూడండి, అక్కడ శరీరానికి అండ్ ఆత్మకు సంబంధించినటువంటి టీచర్స్ అన్నట్టు. ఏమన్నా పొరపాట్లు ఉంటే సరిచేస్తారు. ఈ సరిచేయడం అనేటువంటిది అశ్వనీ దేవతల నుంచి ఎలా మనం అర్థం చేసుకోవాలో, మ్యూజిక్ కూడా ఏం చేస్తుంటే ప్రతి సెల్ను కూడా ట్యూన్ చేస్తుంది, హై వైబ్రేటర్ స్టేట్కి తీసుకువెళ్తుంది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఎందుకు మోడ్రన్ సైన్స్ డెవలప్ అయింది, ఇంత పరిశోధనలు జరిగాయి, రకరకాల జబ్బులు వచ్చాయి, మన వాళ్ళందరూ చాలా ఈజీగా ట్రీట్ చేశారంటే మనిషి అప్పుడు చాలా తక్కువ ఆలోచించేవాడు, ఒత్తిడి చాలా తక్కువగా ఉండేది, మంచి జీవన విధానం ఉండేది, శారీరక శ్రమ ఉండేది. అందుకే అన్నారు మంచి ఆహారం ఉండేది, కండ నిండా శ్రమ కంటి నిండా నిద్ర ఉండేది. ఆ సమయాల్లో ఆహారం కూడా ఎలా తీసుకునేవాళ్ళు, పని చేసి, ఏదైతే మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటామో అవన్నీ కూడా ఉండేటువంటివి అన్నట్టు. దానివల్ల ఆరోగ్యం ఉండేది. ఇప్పుడంతా సెడెంటరీ లైఫ్ అయిపోయింది. అంతా కూడా ఇప్పుడు మనం చూస్తే సెల్ ఫోన్లోనే గడిపేది చాలా ఎక్కువగా ఉంది. మన గురించి మనం ఆలోచించడం లేదు, అంత పక్క వాళ్ళను మనం జడ్జి చేయడము,
పక్క వాళ్ళ మీద ఒక అభిప్రాయాలను, తప్పుడు అభిప్రాయాలను పెట్టుకోవడం, ఒపీనియన్స్ ఆన్ ద పీపుల్ అండ్ కంపారిజన్స్, ఇతరులతో పోల్చుకోవడం, దీనితోనే గడుపుతున్నారన్నట్టు. ఇలా కాకుండా ఇవన్నీ పక్కన పెట్టి, ఇవన్నీ మనసు యొక్క ఫంక్షన్ అన్నట్టు. అలా కాకుండా ఆత్మ ఏం చెప్తుందో తెలుసా? అది ఏదైనా కానీ ఆలోచన వచ్చినప్పుడు దాన్ని ఆచరణలో పెట్టామనుకోండి, అది చాలా అద్భుతం అవుతుంది. ఏదైనా కానీ ఆలోచనలు అన్యాయానికి కొనసాగిస్తే, అందుకే బుద్ధుడు చెప్పినటువంటి ఒక మాట ఏమన్నాడంటే, అన్ని సమస్యలకు మూలం మనస్సేనయ్యా, నీ ఆలోచనలు సరిచేసుకోవయ్యా, ఆలోచనలను గమనించు, ఆలోచనలకు మూలమైనటువంటి శ్వాసను పట్టుకో, తీగలాగితే డొంక కదిలినట్టుగా అన్నీ వచ్చేస్తాయి. సార్, నా పెళ్ళాం పోయి నేను చాలా బాధపడుతున్నాను, చిన్న వయసులోనే చనిపోయిందంటే ధ్యానం చెయ్యి అన్నాడన్నట్టు. మా పిల్లవాడు స్కూల్కి పోవడం లేదండి, ధ్యానం చెయ్యి అన్నాడన్నట్టు. నాకు రోగం ఉంది అంటే ధ్యానం చెయ్యి అన్నాడు. అందుకే ధ్యానం సర్వరోగ నివారణి అన్న స్ట్రైట్ పాయింట్ పత్రి గారు చెప్పారన్నట్టు. మేడం, రేపు ఈసారి ఒక 15-20 మంది డాక్టర్స్ని, ఒక ఫిల్మ్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ని, ఇంకా కొంతమంది గొప్ప వాళ్ళని తీసుకుంటున్నారు, అందులో మీరు ఒకరు. ఇప్పుడు మీరు మెడిసిన్స్ గురించి కాకుండా ధ్యానం ద్వారా మనసుని మీరు స్వస్థత పరచుకోండి, దాని ద్వారా మెడిసిన్స్ తక్కువగా వాడచ్చు అని చెప్పబోతారా? డెఫినెట్గా అండి. ఎందుకంటే ఫోకస్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ, మనకి ధ్యానం ఎక్కువ అయ్యే కొద్దీ మన ఫోకస్ ఇంక్రీజ్ అవుతుంది. దాంతో ఎప్పుడు అదే మాట వాడతాను, స్ట్రెస్ తక్కువ అవుతుంది. దిస్ ఈజ్ ఎ స్ట్రెస్ఫుల్ వరల్డ్. ఇట్ ఈజ్ ఎ వెరీ ఫాస్ట్ పేస్ వరల్డ్. ఇంత ముందులాగా ఆ స్లో పేస్ అనేదే లేదు. మన మైండ్ ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది, ఒక్క చోట ఉండదు. మనం ఇక్కడ కూర్చున్నాము, 10 చోట్ల తిరుగుతూ ఉంటుంది మన మైండ్. మనం ఆ ఫోకస్ తెచ్చుకునేప్పుడు, ఆ స్పిరిచువాలిటీ వచ్చినప్పుడు ఫోకస్ తీసుకొస్తాము. ఆ ఫోకస్ తీసుకుని మన మైండ్ ఒక ఈజ్ అవుతుంది, తిరగడం మానేస్తుంది. మన లోపల ధ్యానంతో చూస్తాం మనం. అప్పుడు ఇట్ కమ్స్ అవుట్ విత్ ఇట్స్ ఓన్ సొల్యూషన్స్. మనం దీని గురించి బాదర్ అయ్యే అవసరం లేదు. మనం ఎందుకు ఇది బాదర్ అవుతున్నాము? ఇప్పుడు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉందనుకోండి, ఓకే, హెల్త్ ప్రాబ్లం ఉంది, దాన్ని మనం ఫేస్ చేసి అది ఎట్లా బెస్ట్గా మనం డీల్ చేయగలమో మనం చేస్తామని. మామూలుగా ఏమవుతుందంటే 10 మందిని అడుగుతూ పోతారు, 10 మందిని ఈ సోషల్ మీడియాలో చూస్తూ పోతారు. దాంతో వాళ్ళ భయం ఎక్కువైపోతుంది. 10 మంది 10 రకాలుగా చెప్తూ ఉంటారు. అప్పుడు మీరు మీ ఇన్నర్ సెల్ఫ్లోకి పోయారనుకోండి, ఆ పీస్ఫుల్నెస్ వస్తుంది. ఆ పీస్ఫుల్నెస్ తోటి యువర్ మైండ్ విల్ స్టాప్ వాండరింగ్. దట్ ఈస్ వేర్ యువర్ హీలింగ్ కమ్స్ ఇన్. ఇట్ స్టార్ట్స్ దేర్. ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో కూడా సర్జరీ చేసేటప్పుడు ఆ మ్యూజిక్ పెడతా ఉన్నారు, సాఫ్ట్ మ్యూజిక్, విచ్ ఇస్ వెరీ హీలింగ్, వెరీ సూదింగ్, నాట్ ఓన్లీ టు ద పేషెంట్, టు ద సర్జన్స్ అండ్ ద స్టాఫ్ యాజ్ వెల్, సో దట్ దే ఆర్ నాట్ పర్ఫార్మింగ్ ద సర్జరీ అండర్ టెన్షన్. మనం ఇంతసేపట్లో చేసేయాలి ఈ సర్జరీ, ఇంకో నెక్స్ట్ పేషెంట్ వస్తున్నాడు, ఆ టెన్షన్ కూడా ఉండకుండా సూద్ అవుతూ ఉంటారు. అది చాలా హాస్పిటల్లో చేస్తూ ఉన్నారు. గత 30-35 సంవత్సరాల నుంచి దీన్ని పత్రిజీ మ్యూజిక్ మెడిటేషన్ అని ప్రవేశపెట్టారు. కరెక్ట్. సో ఫిల్మ్ స్పిరిచువల్ సొసైటీలో మ్యూజిక్ మెడిటేషన్ ఈజ్ వెరీ పాపులర్. మేము ఈ మధ్య ప్రతి ప్రోగ్రాంలో మార్నింగ్ 5 to 8 3 గంటలు అఖండ ధ్యానం, సంగీత ధ్యానం జరుగుతుంది. ఓకే, నిన్న ఉదయం నుంచి నాకు కనీసం ఒక 10 ఫోన్లు వచ్చాయి. ఇదే ప్రజల్లోకి వెళ్ళిపోయినట్టుంది ఆల్రెడీ. మీరు అలోపతి డాక్టర్స్ అందరినీ పిలిచి ఇప్పుడు ఒక సమ్మేళనం పెడుతున్నారు. ధ్యానం ద్వారా ఆరోగ్యం, నో డాక్టర్ నో మెడిసిన్ మీరే చెబుతున్నారు. మరి మీరు ఈ అలోపతి డాక్టర్స్ సమ్మేళనం పెట్టడంలో వాట్ ఈజ్ యువర్, మీ ఐడియా ఏంటి, మీరు ఏమని అనుకుంటున్నారు అని నన్ను అడిగారు. నన్ను అడిగినప్పుడు నేనేం చెప్పానంటే, అయ్యా నేను మందులు మాడొద్దు అని చెబితే దాని ఎఫెక్ట్ తేడా ఉంటుంది. ఒక లాయరు నువ్వు ధ్యానం చేసి వచ్చి కోర్టులో మాట్లాడు, నీ మాట బలంగా ఉంటుంది అని చెప్పినప్పుడు ఆ క్లయింట్ తప్పకుండా ధ్యానం చేసి వస్తాడు. అది నేను చెప్తా రాడు. అలాగే ఒక డాక్టర్ నువ్వు ధ్యానం చేయి మందులు తగ్గుతాయి అని చెప్తే వస్తారు. కనుక ఈ దృష్టిలో ఆలోచించి పత్రిజీ ఎందుకు డాక్టర్స్ని పిరమిడ్ డాక్టర్స్ చేశారు కొంతమందిని అని ఆలోచించి దీని ద్వారా ప్రజలకి వైద్యంలో ధ్యానం యొక్క పాత్ర వల్ల మెడిసిన్స్ తగ్గించుకోవచ్చు అనేటువంటి ఒక ప్రధాన ఉద్దేశంతోనే మేము ఈ సెషన్ పెట్టాము. హరికుమార్ గారు కూడా నేను క్లియర్గా చెప్పాను. ఏమని అంటే, సార్
వైద్యం గురించి ఏ మోతాదులో చెప్తారో మీరు ధ్యానం గురించి కూడా మీ డాక్టర్స్తో చెప్పించాలి. అప్పుడే మన సబ్జెక్టు క్లిక్ అవుతుంది, మన ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది చెప్పాను. దీని గురించి కామెంట్ ప్లీజ్. అల్లోపతి అంటే అల్లో అంటే డిఫరెంట్, పతి అంటే మనకు దాని నుంచి వచ్చేటువంటి సమాధానము, సొల్యూషన్ అని చెప్పవచ్చు. ఇక్కడ అల్లోపతి అది ఐ సర్జన్ అయినా కావచ్చు, షుగర్ స్పెషలిస్ట్ కావచ్చు, క్యాన్సర్ ఎవరైనా కూడా వారు సర్జరీ గురించి లేకపోతే మెడిసిన్స్ గురించి మాట్లాడడానికి ఇక్కడ రావడం లేదు. అవేకనింగ్ ద ఇన్నర్ డాక్టర్, నిన్ను నువ్వే ఉద్ధరించుకోగలవు అని, వెరీ గుడ్, అది మాత్రమే చెప్పడానికి కోసం వచ్చారు. ఉదాహరణకు ఐ సర్జన్ ఉన్నాడు, ఐ సర్జను నీ అంతర్దృష్టి ఎలా పెంచుకోవాలి అని చెప్తారన్నాడు. అంతర్దృష్టి అంటే నీకు ఎక్కడైతే బాధ ఉందో, ఎక్కడైతే కష్టం ఉందో, జ్ఞానం లేకపోవడం వల్ల అస్పష్టంగా చూస్తున్నావో జీవితాన్ని, ఆ స్పష్టత పెంచేటువంటి ఆ దృష్టిని పెంచడం ఐ సర్జన్ చేస్తారు. హార్ట్ స్పెషలిస్ట్ ఏం చెప్తాడు, నువ్వు స్టెంట్స్ వేసుకో, బైపాస్ సర్జరీ, లేకపోతే ఈ మందులు వాడు, బీపీకి ఇవి కాదు అక్కడ మాట్లాడేటువంటిది. హార్ట్ఫుల్గా, హృదయపూర్వకంగా ఎలా జీవించాలి. ఇంతవరకు నువ్వు హెడ్తోనే ఆలోచిస్తున్నావు. నువ్వు హృదయపూర్వకంగా ఉన్నప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఇతరులను గౌరవిస్తావు, ఇతరుల యొక్క విశిష్టత చూస్తావు, ఇతరులను నుంచి నేర్చుకుంటావు, ఇతరులతో ఈ కంపారిజన్సు అంటే పోల్చుకోవడము, నిర్ణయించడము, జడ్జి చేయడము, ఇటువంటివన్నీ తగ్గిస్తావు అన్నట్టు. యాజ్ ఇట్ ఈస్గా చూస్తావు. ముందు నీ జబ్బును కూడా యాజ్ ఇట్ ఈస్గా చూస్తే ఏమవుతుందంటే, అక్సెప్ట్ చేస్తే, అంగీకరిస్తే, అలవెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ విశ్వం నుంచి కదా. మన భూమే ఎంతో గొప్పది అనుకుంటే విశ్వంతో కంపేర్ చేసుకుంటే చాలా చిన్నదన్నట్టుగా మన యొక్క అంతర్చైతన్యం అనేటువంటిది కనిపిస్తున్నటువంటి దేహం కంటే కూడా చాలా గొప్పది. ఎందుకంటే ఇది ఘనీభవించినటువంటి చైతన్యం, ఐస్బర్గ్లో టిప్ ఎలా ఉంటుందో అలా. కాబట్టి నువ్వు డిపెండ్ అవ్వాల్సింది ఎక్కడ, మందులు మాకులు కాదు, నీవు మెడిటేషన్ ద్వారా అంతర్గతంగా ఉన్నటువంటి శక్తిని ఆశ్రయిస్తే మా పని నువ్వు తగ్గిస్తావు. అంతే కదా. డాక్టరు రోగాలు పెరగాలని అనుకున్నాడు, ఎందుకంటే ఆయన యొక్క ప్రాక్టీస్ పెరగాలంటే దాని అర్థమేమి, అందరూ రోగాలు ఎప్పుడూ ఉండాలని. అలా కాదు. ఇక్కడ నువ్వు రోగాన్ని నివారణ అంటే ప్రివెంట్ చేయడం ఎలాగా, నీ శక్తిని నువ్వు నమ్ముకుంటే నీవు ఎలా. అందుకే చూడండి, ఇలా డాక్టర్లు చెప్పేటువంటి రోజు వచ్చినప్పుడు ఏమవుతుందో తెలుసా, శరీర స్థాయిలో కాకుండా ఇంకా పై స్థాయిలో కూడా చాలా జబ్బులు ఉన్నాయి. మీకు తెలిసినటువంటిదే. ప్రతి జబ్బు కూడా మానసిక జనిత శారీరక రుగ్మతయే. ఎవ్రీ డిసీజ్ ఈజ్ ఏ సైకోసొమాటిక్. మనసులో కలిగినటువంటి అలజడే శరీరంలో జబ్బు వస్తుందని ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకున్నారు. కానీ ఆధ్యాత్మికత శాస్త్ర నిపుణులైనటువంటి మీరన్న పిరమిడ్ డాక్టర్సు, స్పిరిచువల్ డాక్టర్స్ ఏమిటంటే, నీ జబ్బు ఎందుకు వస్తుందో తెలుసా, నీ లక్ష్యం సరిగా లేదు, నీ లక్ష్యం వైపు నీ శరీరాన్ని నడపడం లేదు. ఏమా లక్ష్యము, నీ కళ్యాణం కాదు, విశ్వ కళ్యాణం వైపు. అది ఏదైనా కానీ నీవు అది చెప్పులు కుట్టడం దగ్గర నుంచి సృష్టి చేయడం వరకు కూడా కావచ్చు. దేనిలో అయినా కూడా పూర్తి నిమగ్నత ఉంటే, త్రికరణ శుద్ధి ఉంటే, నిష్కామ కర్మ జరుగుతూ ఉంటే, సమదర్శిత్వం అనేటువంటిది వస్తే ఏమవుతుంది అప్పుడు. ఇప్పుడు ఏవైతే శరీర జబ్బులు అంటున్నారు చూడండి, ఇంకా పై స్థాయిలో కూడా చాలా జబ్బులు ఉంటాయి. మానసిక స్థాయిలో దాటిన తర్వాత ఆధ్యాత్మికంగా కూడా ఉంటాయి. అంటే హయ్యర్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ డాక్టర్లు చేయగలుగుతారు. శంకులో పోస్తేనే తీర్థం అన్నట్టుగా ఈ ధ్యానం గురించి, ఆధ్యాత్మికత గురించి ఎంతమందో చెప్తున్నారు. ఉదాహరణకు మీరు లైఫ్ గురించి చెప్తారు, కానీ మాకంటే ఎక్కువ చూస్తారా డాక్టర్ల కంటే. మా కళ్ళ ముందే ప్రాణాలు వదిలేస్తుంటారు. ఆ ప్రాణాలు కాపాడడానికి కోసం మేము ఎంతెంతతో శ్రమిస్తుంటాము. ఏమండి మీరు కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా మొత్తం ఇక్కడనే ప్రాక్టీస్లోనే ఉన్నారే, మీకు పేషెంట్సే ముఖ్యమని భార్యమని కూడా ఎప్పుడు అంటూ ఉంటుంది. అంటే అంత ఇన్వాల్వ్మెంట్ ఎందుకు వస్తుందంటే డబ్బుల కోసం కాదండి. ఎందుకంటే మెడికల్ లైఫ్లో ఏమవుతుందంటే ఆ కంపాషన్, దయ, కరుణ, ప్రేమ అనే సహజ లక్షణాలు ఉద్భవిస్తాయి. ఇవన్నీ పెరగడం కోసమే పత్రిగారు, నాయనా మీరు మెడిటేషన్ చేస్తే మీరు 90% కరెక్ట్, అన్నీ మంచి, బాగా హార్డ్ వర్క్ చేస్తారు, బాగా పేషెన్స్ ఉంటుంది. పక్కనోడు ఎవరైనా కానీ దెబ్బ తగిలితే పట్టించుకోకుండా పోయేవాళ్ళు ఎంతమంది ఉంటారో. ఇక్కడ ప్రాణం పోతుందంటే విలవిలలాడుతుంటారు, ఎలా నిలబెట్టాలనేసి ప్రయత్నం చేస్తుంటారు. కరోనా పీరియడ్లో జస్ట్ దగ్గర చెయ్యికి షేక్ హ్యాండ్ ఇవ్వాలంటే కూడా భయపడినటువంటి వాళ్లకు ఆ ఐసీయూలో ఎంత ట్రీట్మెంట్ చేస్తుంటారో, ప్రాణాలను వడ్డీ ఎంతమంది చనిపోయారో. నేను అంటాను ఈ లక్షణాలు ఉన్నాయి. అయితే నాయన కమర్షియల్గా ఉండకుండా కంపాషన్ పెంచుకోండిరా మీరు.
ధ్యానం చేయండిరా. సోమా లెవెల్ బాడీ లెవెల్లో కాకుండా సోల్ లెవెల్లోకి రండిరా. ఆత్మస్థాయిలో ఉన్నప్పుడు అనంతమైన శక్తి నీలోనే ఉందని చెప్పండిరా, ధ్యానం చేయించండిరా అని పత్రిగారు నెత్తి నోరు బాదుకొని ఎందుకు చెప్పారంటే ఆయన అపారమైనటువంటి ప్రేమ, మెడికల్ ఫీల్డ్ మీద ఉన్నటువంటి ప్రేమ గౌరవం ఉంది కాబట్టే ఆయన ఏం చెప్పారంటే సింపుల్గా మందులు మాకులు అవసరం లేదు, మీరు మెడిటేషన్ చేస్తే పైసా ఖర్చు లేకుండా మీ జబ్బును మీరే పరిష్కరించుకుంటే. ఎందుకంటే అన్ని భయాలకు మనం ఉంటాం చూడండి. అందరూ ఒంటరిగా ఉండాలంటే భయం, అందరి ముందుకు వచ్చి మాట్లాడాలంటే భయం, ఏదన్నా జరిగితే లాస్ వస్తే భయం. ఇవన్నిటికీ కారణం మరణ భయం. ధ్యానంలో ఏం జరుగుతుందంటే మరణం జరుగుతుంది. ఏది మరణిస్తుంది? శరీరం అనేటువంటి భావన మరణిస్తుంది. అందుకే ఎందుకంటే అనస్థీషియా లేకుండా వారు సర్జరీ చేయించుకున్నారంటే మలయాళ స్వామి కూడా చెప్పాడు. ఆయనకు బోధకాలు బాగా కాళ్ళని లావుగా అంతా అయినప్పుడు, రే మోయడానికి మీరున్నారు కదరా, నేను శరీరమే కాదన్నాడు. అదే రమణ మహర్షికి సార్కోమా వచ్చినప్పుడు, క్యాన్సర్ వచ్చినటువంటి టైంలో ఆయన ధ్యానంలో ఇదే జరుగుతుంది. మనము ఎట్లయితే గాఢ నిద్రలో శరీరాన్ని మర్చిపోతామో, మనసు జీరో అవుతుందో, ధ్యానంలో కూడా శ్వాసను గమనిస్తున్నప్పుడు శరీరాన్ని దాటుతాం, మనసు జీరో అవుతుంది. అంటే ఇవి ఉన్నా లేకుండా స్థాయికి వెళ్తుంది. బాడీ కాన్షియస్నెస్ ఉండదు. నో బాడీ కాన్షియస్నెస్, నో టైం కాన్షియస్నెస్, నో మైండ్ కాన్షియస్నెస్. వీటన్నిటిని దాటుతాం. దాటి ఎక్కడ ఉంటాం? ఆత్మలో ఉంటాం. ఆత్మలో ఉంటే ఆత్మ యొక్క క్వాలిటీ అభయం, మోక్షము, సంతృప్తి, ధైర్యము ఇవన్నీ వస్తాయన్నట్టు. కాబట్టి వారందరూ కూడా అనస్థీషియా లేకుండా సర్జరీ చేయించుకున్నటువంటి మన ఎవరైనా చెప్పినటువంటి ప్రతి ఒక్కరూ తీసుకున్నా, ప్రతి ఒక్కరూ కూడా అందుకే చూడండి డెత్ సమయంలో ప్రతి ఒక్కరూ శరీరాన్ని వదిలిపోతామేమనే భయంతో ఉంటారు. ధ్యానులకు శరీరాన్ని వదిలి సూక్ష్మలోకాలకు ఏ విధంగా వెళ్ళడం అనేటువంటిది, లేదా సమాధి లయంలో వచ్చేటప్పటికి మనం ఆత్మ చైతన్యంలోకి వెళ్తాం. కాబట్టి ఇక మరణం అంటే భయం లేదు. నా పేరేమో గుర్తుండడం లేదు ధ్యానంలో, నా దేహం అనేది గుర్తుండడం లేదు, అన్నింటినీ నేనే వదిలేస్తున్నాను. నేచర్ మరణం ద్వారా తాను లాక్కుంటుంది, కానీ ధ్యాని అయినటువంటి వాడు తానే వదిలిపెడతాడన్నట్టు. ఇదే బుద్ధుడు ఏమన్నాడంటే, నీకేమొచ్చాయి, ఏం పొందావు, వాట్ ఆర్ ది థింగ్స్ యూ గెయిన్డ్ అంటే, నాకేమీ రాలేదు, నేను అన్నీ వదులుకున్నాను, కోపాన్ని వదులుకున్నాను, ద్వేషాన్ని వదులుకున్నాను, అన్నీ వెళ్ళిపోయాయి అనేసి దేహభావన వెళ్ళిపోయింది, మనసు నిశ్చలమైపోయింది, నా బుద్ధి ఎన్నో జన్మలుగా వచ్చినటువంటి నేను ఇది గొప్ప అది గొప్ప అనేటువంటి అన్నీ వెళ్ళిపోయేసేసి నేను జీరో అయిపోయాను అన్నాడు. అందుకే ఇవన్నీ కూడా శంకులో పోస్తే తీర్థం అన్నట్టుగా ఇప్పుడు మోస్ట్ అక్సెప్టెడ్ ఫీల్డ్ ఏది? అల్లోపతినే. ఎంత ఆయుర్వేదం అనేటువంటిది మన యొక్క భారతదేశం యొక్క మూలాల నుంచి వచ్చినప్పటికీ కూడా అల్లోపతి ఎందుకు వచ్చిందంటే ఇన్స్టెంట్ రిలీఫ్ వస్తుంది. నొప్పి ఉంది, బాధలో ఉన్నటువంటి వాడికి ధ్యానం చేయమంటే చాలా తక్కువ మంది చేయొచ్చాము. కాబట్టి నొప్పిని తగ్గించి కూర్చో ధ్యానం చెయ్యి అని చెప్తే ఎట్లా ఉంటుంది చెప్పండి? తప్పకుండా చేస్తాడు. ఎందుకంటే ఆ నమ్మకం, ట్రస్ట్ అనేటువంటిది కలగజేస్తాడు. ఈ ట్రస్ట్ అనేటువంటిది వచ్చినప్పుడు జీవితం అంటే నమ్మకం అన్నారు కాబట్టి జీవితాన్ని నమ్మకంతో ఫేస్ చేయడం మొదలవుతుంది. 10 మాటలు చెప్పాల్సిన అవసరం డాక్టర్లకు లేదు. డాక్టర్ నవ్వుతూ డూ మెడిటేషన్, డూ యువర్ పార్ట్, నీ పార్ట్ నువ్వు చెయ్యి, నేను అన్నీ చేస్తాను, నీ ప్రాణాలకు నేను చాలా ప్రయత్నిస్తాను, కానీ నీ ప్రాణాన్ని నువ్వు గమనించు, నీ వంతు బాధ్యత. ఎందుకంటే రోగం తెచ్చుకున్నది నీవు, నా దగ్గరికి వచ్చి ఉండొచ్చు నువ్వు, కానీ రోగాన్ని పోగొట్టుకునేటువంటి శక్తి నీలో ఉంది, అనంతమైన శక్తి ఉంది. జబ్బు అనేటువంటిది ఒక టీచర్. ఎలా అయితే డయాబెటీస్ ఎందుకు వస్తుందో తెలుసా? దోస్ హూ డ్వెల్వ్ ఇన్ ద పాస్ట్ గిల్ట్ అండ్ ఫ్యూచర్ వరీ, గతం యొక్క అవమానాలను తలుచుకుంటూ భవిష్యత్తు పట్ల భయం కలిగి వర్తమానంలో ఉన్న జీవన మాధుర్యాన్ని, స్వీట్నెస్ ఎవరైతే గమనించారో వారు డయాబెటీస్లోకి వస్తారట. గుండె జబ్బులు ఉన్నటువంటి వారు తమను తాము ప్రేమించుకోలేక, ఇతరుల జీవితాన్ని చూసి ఓర్వలేక ఉన్నటువంటి వారికి గుండె జబ్బులు వస్తాయట. కడుపులో మంట ఎవరికి వస్తుందో తెలుసా? పక్కవాడు ఎదుగుతుంటే చూసి ఓర్వలేకుండా ఉంటారు చూడండి. వారికి ఎన్ని ఒమిప్రోజోళ్ళు వేసినా, రకరకాల జెలుసులు వాడినా తగ్గనటువంటిది ఈ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. కాబట్టి కాన్స్టిపేషన్ ఎవరికి వస్తుందో తెలుసా? ఓల్డ్ ఈజ్ గోల్ అని అలా పట్టుకొని ఉంటారు. దే డోంట్ వాంట్ టు చేంజ్. కాబట్టి మల బద్ధకం వస్తుంది. అందుకే నిర్మలం అన్నారు అన్నట్టు. ఏదైతే మలం ఉందో అదంతా బద్ధకిస్తుంది అన్నట్టు, తాను వెళ్ళకుండా. అందుకే ఆధ్యాత్మికతలోకి, ధ్యానంలోకి వచ్చినటువంటి వాడు వదులుకోవడం నేర్చుకుంటాడు. మెడిటేషన్ వల్ల కలిగేటువంటి అద్భుతమైన లాభాలు ఏంటి? అల్లోపతి ఏం చెబుతోంది? ఈ డాక్టర్లందరూ కూడా వారు ధ్యానం చేసి పొందినటువంటి అనుభూతులు ఏంటి? మనకు ఈ డాక్టర్ల ద్వారా, పిరమిడ్ డాక్టర్ల ద్వారా
వచ్చేటువంటి అద్భుతమైన సందేశం ఏంటి, ఈ విషయాలను మరింత డీటెయిల్గా పిరమిడ్ ప్రజలందరికీ ధ్యానం ద్వారా హీల్ చేసుకోవాలనుకునే వాళ్ళందరికీ మరింత డీటెయిల్గా చెప్పడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. దీని రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉండేట్లుగా ఉంది. మన పార్వతీ కాన్ఫరెన్స్ హాల్లో 250 మంది మాత్రమే పడతారు కనుక మేము దీని వెంట మా 2 క్లర్క్ల నంబర్లు ఇస్తాం. వారికి ఫోన్ చేసి దయచేసి మీ పేరు రిజర్వ్ చేసుకుని రండి. ఊరికే వచ్చిన తర్వాత బయట కొన్ని కుర్చీలు వేయబడతాయి తప్ప లోపలికి అలౌ ఉండదు. కనుక మీరందరూ ఈ రోజు నుంచే మీరు దయచేసి బుక్ చేసుకుని 2 రోజులు రండి. ఈ ప్రోగ్రాం డాక్టర్ హరికుమార్ గారి ద్వారా సూపర్ డూపర్ హిట్ అవుతుందని నేను భావిస్తున్నాను. ఇక్కడ ఈ ప్రోగ్రాంకు ఏ విధమైన ఫీజు తీసుకోబడదు, ఉచితం. మహేశ్వర మహాపిరమిడ్లో ధ్యానం ఉచితం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఉచితం. పైపెచ్చు అక్కడ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి మహా సమాధి ఉంది, ఆ దర్శనం చేసుకోవచ్చు. మీరు అకామిడేషన్ కావాలంటే ద్వారకా నివాసుల అకామిడేషన్కి మరి మీ బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ వాటికి మాత్రమే మీరు రెస్టారెంట్లో పే చేయవలసి ఉంటుంది. కనుక మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా విజయవంతం చేయాలని, మీరు ఒకవేళ రాలేకపోయినట్లయితే లైవ్లో పిఎంసి ద్వారా ఈ ప్రోగ్రాం వస్తుంది, మీరందరూ తప్పక పార్టిసిపేట్ కాండి. కాలేని వాళ్ళు రికార్డ్ అయిన ప్రోగ్రాం వినండి. ఇదొక చాలా గొప్ప ప్రోగ్రాం అని నేను భావిస్తూ ఉండడం వల్లనే వేరే ప్రోగ్రాం ఉన్నా ఆ ప్రోగ్రామ్ని వేరే రూమ్లోకి షిఫ్ట్ చేసి మరి మా ఏసీ కాన్ఫరెన్స్ హాల్ని, పార్వతీ కాన్ఫరెన్స్ హాల్ని ఈ మహావైద్య ధ్యాన సమ్మేళనం కోసం కేటాయిస్తూ ఉన్నాము. సో ఆల్ ఆర్ మోస్ట్ వెల్కమ్. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా బ్రాడ్కాస్ట్ చేస్తూ ఉన్నందుకు పిఎంసి వారికి మా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చివరగా స్పిరిచువల్ హెల్త్ ఈజ్ ద రూట్, ఫిజికల్ హెల్త్ ఈజ్ ద ఫ్రూట్ అని పత్రికారు అంటారు. కాబట్టి ఆధ్యాత్మిక ఆరోగ్య శాస్త్రంలో ఎప్పుడైతే మనము పూర్తిగా అర్థం చేసుకుంటామో మరింత ప్రేమ పెరుగుతుంది. ప్రేమే జీవితం అన్నారు కదా, మరింత దయా కరుణ అనేటువంటివి పూర్తిగా పరిపుష్టమవుతాయి. ఈ ప్రక్రియ ద్వారా ధ్యానుల మహాసంగమం ద్వారా. ఎందుకంటే సొసైటీ అనేది స్పాయిల్డ్ బై నాట్ బ్యాడ్ పీపుల్. సమాజము చెడిపోతున్నటువంటిది చెడ్డ వాళ్ళ వల్ల కాదు, సమాజం చెడిపోతున్నది సైలెన్స్ ఆఫ్ ది గుడ్ పీపుల్ వల్ల. గుడ్ పీపుల్ అంటే అప్పుడు చెప్పారేమో, నేనంటాను రైట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, టీచర్స్ కానీ డాక్టర్స్ కానీ ఎవరైతే ఎడ్యుకేట్ చేయాలి, ఎంపవర్ చేయాలి, షేర్ చేయాలన్నటువంటి కోషంట్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకు. కాబట్టి మనకు అవకాశం ఉంది. ఎలా అయితే పత్రికారు మాకు అవకాశం ఇచ్చారండి, మేము చేసేటువంటి పనుల్లో మేము ఎంత గొప్పగా ఉన్నామో ఆనందంగా ఉన్నామో ఎలా ఉంటారో, మీకు మీరే ఇచ్చుకునేటువంటి గొప్ప అవకాశం ఇది. కాబట్టి సో మనమందరం కూడా ఈ వైద్యులు అండ్ ధ్యానుల మహాసంగమంలో వచ్చినప్పుడు మా డాక్టర్స్ అందరూ కూడా మీతో స్నేహం చేయాలని ఉవ్విళ్ళూరుతున్నారు. తప్పకుండా మీ మైత్రి, మీ యొక్క కరుణ, మీ యొక్క ప్రేమ అందరూ కూడా మన ప్రోగ్రాంలో పంచుకోవాలని, గత జన్మల పైన, రీబర్తింగ్ పైన, శ్వాస విజ్ఞానం పైన, ఎందుకు మొండి జబ్బులు ధ్యానంలో తగ్గుతాయా, లేకపోతే ప్లాంట్ బేస్డ్ డైట్ సాత్విక శాకాహారం ద్వారా ఏ విధంగా మన యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు, ఇటువంటి ఎన్నో విషయాలు, నెగిటివ్ ఆలోచనలు తగ్గించుకోవడం, ధ్యానం ఇంకా బాగా కుదరాలంటే ఇవన్నీ కూడా డాక్టర్లు వారి వారి అభిప్రాయాలను ఆధ్యాత్మిక కోణంలో మీతో పంచుకోవాలనుకుంటున్నారు. తప్పకుండా మనమంతా ధ్యాన వైద్య మహాసంగమంలో కలుద్దాం. నమస్కారం. థ్యాంక్ యూ హరికుమార్ గారు. ఇలాంటి ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయాలని నేను చాలా రోజుల్లో అనుకుంటూ ఉన్నాను. ఈ రోజుకు ఒక టైం వచ్చింది. మీరు అనుకున్నారు, మేము చేస్తున్నాం. మీరు కృష్ణుడు, మేము అర్జునుడు, అంతే. అలా ఎందుకు అనుకోవాలి? నేను అర్జునుడు, మీరు కృష్ణుడు అని కూడా అనుకోవచ్చు. గుర్తుంచుకోవాల్సింది ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర. వీళ్ళు ఎప్పుడు ఇద్దరు ఇక్కడే ఉంటారు, మనలోనే ఉంటారు. ఒకరు సందేహము, ఇంకొకడు సందేశం అన్నట్టు. కాబట్టి ఇప్పుడు వారు కృష్ణుడు, నేను అర్జునుడిని. తర్వాత సీన్లోకి వచ్చినప్పుడు నేను కృష్ణుడిని, అందరూ కృష్ణులే అవుతారు. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ, నైస్, థ్యాంక్ యూ, నైస్. సో మచ్. చూసారా, ఇది మారంగారి అండ్ పిరమిడ్ డాక్టర్ల యొక్క సమాగమం వల్ల వీరు కూడా అటువంటి గొప్ప గొప్ప విషయాలు, ఆత్మజ్ఞానపరమైనటువంటి విషయాలు డాక్టర్ను కూడా ఇది ప్రభావితం చేసింది. యుగంధర్, డాక్టర్ న్యూటన్ యుగంధర్ వస్తున్నారా ఈ ప్రోగ్రామ్కి? డాక్టర్ యుగంధర్
హీఈస్ టాకింగ్ ఆన్ శ్వాస మహాపరి సత్యాలు వెరీ గుడ్. అండ్ గత జన్మలు, మరణం మిస్టరీ, మరణం అంచు అనుభవము, నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ గురించి అందరూ అంటుంటారు. సెకండ్ లైఫ్ ఉందా అండి అంటే, సెకండ్ లైఫ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే దేర్ ఈజ్ నో ఆఫ్టర్ లైఫ్. మళ్ళీ జన్మ లేదనుకున్నప్పుడు ఈ జన్మనే ఉపయోగించుకోవాలి పూర్తిగా అనుకున్నప్పుడు రెండవ జన్మ మొదలవుతుందని నాస్తికవాదులు అందరూ చెప్తుండొచ్చు. కానీ గత జన్మలు ఉన్నాయని పరిశోధనలు చేసి నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ మా దాంట్లో కూడా తెలుసుకోవడం జరిగింది. మరణం తర్వాత కలిగేటువంటి అనుభవాలు వారి జీవిత లక్ష్యాలను బాగా దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసేటువంటి విధంగా ఎన్ని అనుభవాలు ఉన్నాయో ఇవన్నీ సైంటిఫిక్గా పంచుకోవడం కోసం మీరు ఈ మందులు వాడండి ఆ మందులు కాదు చెప్పడం. న్యూటన్ ఇది చెప్పబోతున్నారు అండ్ హీఈస్ కమింగ్ ఆన్ ద ఫస్ట్. అండ్ 28న డాక్టర్ యుగంధర్ గారు ఉన్నారు. పరమేష్ గారు ఆధ్యాత్మిక సేవ ద్వారా ఏ విధంగా సంపూర్ణమైనటువంటి స్వస్థత పొందొచ్చో చెప్పబడుతుంది. అలాగే మూర్తి గారు ఆ పిరమిడ్ యొక్క అద్భుత శక్తి, ఆయన హాస్పిటల్ పైనే పిరమిడ్ కట్టించుకున్నారన్నట్టు. డాక్టర్ ఇందిరా గారు ఏ విధంగా గైనకలాజికల్, ఎందుకంటే ఎప్పుడైతే స్త్రీత్వాన్ని మనం పూర్తిగా ప్రేమించకపోతామో, మన యొక్క అవయవాలను దూషించుకుంటుంటామో, అందుకే గర్భకోశ క్యాన్సర్స్, గర్భకోశ ఉన్నటువంటి గడ్డలు ఇవన్నీ వస్తాయని తెర వెనుక భాగోతాన్ని తెలియజెప్పేటువంటి, అందరూ తెర మీద భారతాన్ని చూస్తూ ఉంటారు. ఈ జబ్బులు వచ్చాయి, అది కష్టం, ఇది కష్టం, నో డోంట్ వరీ, నో హరీ, గో విత్ ఇన్ అని చెప్పేటువంటి. సో ఆ తెర వెనుక ఉన్నటువంటి ఆ విషయాలన్నింటినీ కూడా చెప్పేదానికి డాక్టర్ ఇందిరా కావచ్చు. ఇంకా పీడియాట్రిషియన్ అండి. అంటే అతను చెప్తారు, డాక్టర్ ఏం చెప్తారంటే, నువ్వు చిన్నపిల్లలా కావయ్యా, చిన్నపిల్లలాగా అయితే దేవుని రాజ్యం కనపడుతుందయ్యా, దేవుడు అంటే దివ్యత్వంతో విలసెల్లడమే అయ్యా, ప్రతి పని కూడా నువ్వు దివ్యంగా చేయడమే అని పీడియాట్రిషియన్ చెప్పేది వీలవుతుందా? కానీ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరి పిరమిడ్ డాక్టర్ ఇంకెవరు వస్తున్నారు? జీకే వస్తున్నారా? జీకే తాను టాబ్లెట్స్, ట్రూత్ టాబ్లెట్స్ చెప్పబోతున్నారు. అంటే సత్య గుళికలు అనేటువంటిది. మూర్తి వస్తున్నారా? మూర్తి గారు పిరమిడ్ యొక్క అద్భుత శక్తిని మాట్లాడుతున్నారు. ఆయన ఇలా ప్రతి ఒక్కరు కూడా, ఇంకా మనము మంచిర్యాల నుంచి సైకియాట్రిస్ట్ వస్తున్నాడు, ఆయన సైకో న్యూరో ఇమ్యూనాలజీ గురించి మాట్లాడుతున్నారు. వీరందరూ మన పిఎస్ఎస్ఎం డాక్టర్స్ అయితే, యశోదా నుంచి, కేర్ నుంచి, అలాగే అపోలో నుంచి పద్మశ్రీ సాధించినటువంటి క్యాన్సర్ స్పెషలిస్ట్ అయినటువంటి డాక్టర్ విజయానందరెడ్డి గారు కానీ, అలాగే ఐ స్పెషలిస్ట్ పద్మశ్రీ దేవనర్ బ్లైండ్ స్కూల్లో ఉన్నటువంటి సాయిబాబా గౌడ్ కానీ, ఇలా ఎంతమంది డాక్టర్స్ ఉన్నారో, వారు ఎముకల డాక్టర్సు, అంటే బోన్ స్పెషలిస్ట్ అయినటువంటి వారు యశోదా నుంచి, విరించి హాస్పిటల్ నుంచి, అలాగే అపోలో నుంచి న్యూట్రిషనిస్టు. మనం చూస్తున్నాం గందరగోళంగా ఉంది. కీటో డైట్ మంచిదా, లేకపోతే ఉప్పు లేకుండా తినడం మంచిదా, లేకపోతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మంచిదా, లేకపోతే అన్నిటికంటే మైండ్ఫుల్ ఈటింగ్ అనేది, కాన్షియస్ ఈటింగ్ అనేది చాలా గొప్పదా? ఏది సరి అయినటువంటి పద్ధతి? ఏదైతే ప్లాంట్ బేస్డ్ డైట్ మీద మనకు రీసెర్చ్ జరుగుతూ ఉందో, ఎన్నో జబ్బులకు మూలం క్యాన్సర్ నుండి రకరకాల జబ్బులన్నింటినీ కూడా మనము సాత్విక శుద్ధ శాకాహారంతో తగ్గించుకోవచ్చు అనేటువంటి ఎప్పటి నుంచో చెప్పబడుతున్నటువంటి దాన్ని సైన్స్ కూడా ధృవీకరిస్తుంది. కాబట్టి ఇటువంటి అన్ని విషయాలను సర్జన్ కదా, సర్జన్ ఎప్పుడు కూడా షార్ట్, స్ట్రైట్, సైంటిఫిక్గా ఉంటుంది అన్నట్టు. కాబట్టి సొల్లు సుభాషితాలన్నీ పోయి సెషన్స్ ద్వారా, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేమేమో చెప్పుకోవడం కోసం కాదు, ఇది ట్రాన్స్ఫర్మేషన్ అందించేటువంటి. ఎస్, ఇది చేస్తే ఇది వస్తుంది. చూడు, ఏదైతే సైన్స్ ఏం చెప్తుంది, ఇలా చేస్తే 100 మంది చేస్తే 100 మందికి ఇటువంటి ఫలితాలు వస్తాయి. ఊహించుకోవడం లేదు, ఇమాజినేషన్ లేదు, హాలుసినేషన్స్ లేదు, పక్కాగా మీలో ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది అని చెప్పేటువంటి చేస్తారు. డాక్టర్లకు ఆథెంటిసిటీ ఉంటుంది, ఎందుకంటే వారు ప్రాణాన్ని పోస్తారు. సరిగా లేకపోతే ప్రాణాలు కూడా వారి ద్వారానే పోతుంటాయి. కాబట్టి ఇక్కడ మీ ప్రాణోద్ధరణ జరుగుతుంది, జీవోద్ధరణ జరుగుతుంది ధ్యాన ఉపక్రమణం ద్వారా. ఆత్మోద్ధరణ జరుగుతుంది. ఫైనల్గా ఆత్మోద్ధరణ ద్వారానే ఆత్మవిశ్వాసము, ఆత్మ సంతృప్తి, ఆత్మ పరిపుష్టము జరుగుతుంది. కాబట్టి ఈ ప్రోగ్రాం ద్వారా, ఎందుకంటే ధ్యానులకు ఒక గొప్ప శక్తి ఉంది. వారు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఉన్నారంటే అక్కడ డాక్టర్లు వారి యొక్క ప్రాభవము, విశిష్ట విశ్వరూపం అనేది జరుగుతుంది. అందుకే కృష్ణుడు యుద్ధం చేయకపోవచ్చు, అర్జునుడి ద్వారా చేశారు. మన పిరమిడ్ మాస్టర్లందరూ మీరు అక్కడ వచ్చి ధ్యానం చేసి వినడం కోసం రావడం లేదు. మనమంతా చేసేటువంటి ధ్యానము డాక్టర్ల ఉద్ధరణ, ఆత్మోద్ధరణ జరుగుతుంది. డాక్టర్లు, ఎందుకంటే ఈ డాక్టర్ ద్వారా మోర్ దాన్ lakhs ఆఫ్ ది పీపుల్ మారారు. డాక్టర్ న్యూటన్, డాక్టర్ యుగంధర్, డాక్టర్ జీకే, వీళ్ళ ద్వారా ఎంత పరివర్తన జరిగిందో. కాబట్టి అందరు డాక్టర్లు అలా తయారైతే ఎలా ఉంటుంది చూడండి, ఇంకా రోగాలు ఉండవు. ఏనుగు తోక లాంటిది ఆరోగ్యమైతే ఏనుగు కుంభస్థలం ఆనందం. అందరం ఆనందంగా హాయిగా జీవించేటువంటి ఆ స్థితికి వచ్చినప్పుడు మా పని ఏమవుతుంది చెప్పండి? ఇంకా
రోగాలను అది తగ్గించుకోండి ఇది తగ్గించుకొని చెప్పాల్సిన అవసరంలా ఆనందంగా మనం ఉండగలుగుతాం. వైద్య ధ్యాన మహాసంగమం జయ హో. PSSM డాక్టర్స్ అండ్ పత్రిజీ జయ హో. చలో కడ్తాల్ ఫిబ్రవరి 28, మార్చ్ 1వ తారీఖున జరుగుతున్నటువంటి వైద్యుల ధ్యానుల మహాసంగమం అందరిలోనూ ఆధ్యాత్మిక ఆరోగ్య స్పృహ కలిగించునుగాక. అవేకనింగ్ ద స్పిరిచువల్ హెల్త్ కాన్షియస్నెస్ గ్లోబల్లీ. స్పిరిచువల్ హెల్త్ ఈజ్ ద రూట్, ఫిజికల్ హెల్త్ ఈజ్ ద ఫ్రూట్. జయ హో PSSM డాక్టర్స్ అండ్ పత్రిజీ. జయ హో వైద్య ధ్యాన మహాసంగమం. Confluence of the doctors, medical doctors and meditation masters, which is happening on February 28th and March 1st. We request you, Dr. Shobha Devi Madam, diabetologist and obesity specialist, and here is Brahmana Ratna, Maram Shivaprasad sir, and all the PMC masters, and we invite all of you to make this program a grand success so that the spiritual health consciousness will be maximized. It's all happening worldwide, but it is all happening now through PSSM doctors. వెన్యూ కర్తాల్ కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్. ఎస్, అందరూ కూడా కైలాస్పురి కర్తాల్ మహామహేశ్వర పిరమిడ్ నందు జరగబోతున్నటువంటి అద్భుత శక్తి క్షేత్రాన్ని తప్పకుండా ఎనర్జీస్తో పాటు వైద్యుల యొక్క ఆధ్యాత్మిక ఆరోగ్య విజ్ఞానాన్ని మనమంతా కూడా గ్రోలుదాం.